హాయ్ అండి, వెల్కమ్ టు విలేజ్ వ్లాగ్స్. నేను మీ కృష్ణవేణి. 4-5 సంవత్సరాల పిల్లలకు 3-4-5 బేబీ బాయ్స్కి అయితే ఈ కుర్తీ అనేది సరిపోతుంది. చాలా ఫిట్టింగ్ బాగుంటుంది. మీరు కూడా కటింగ్ చేయండి. అయితే ఎలా మెజర్మెంట్స్ తీసుకుంటాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇక్కడైతే 26 అంగుళాలు పొడవు అనేది తీసుకుంటున్నాను. నేను మీటర్ ముక్కే జాకెట్ ముక్కలు ఉంటాయి కదా, మీటర్ ముక్క అదైతే తీసుకుంటున్నాను. మనం డిజైన్ చూసి జాకెట్ ముక్క అనేది తీసుకోవచ్చు. చిన్న పిల్లలకు ఇది పుట్టినరోజులకి వేసుకోవచ్చు, ఫంక్షన్స్ కూడా వేసుకోవచ్చు. మనం క్లాత్ డిజైన్ బట్టి వాడుకోవచ్చు. కాటన్ కాబట్టి పిల్లలు వేసుకోవడానికి కూడా ఇష్టపడతారు. కాబట్టి ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది 3-4 సంవత్సరాల పిల్లలకు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ కొలతలు అనేవి. ఇప్పుడు 26 అంగుళాలకు అయితే నేను ఇట్లా 9 అంగుళాల వెడల్పున క్లాత్ అనేది ముందు కట్ చేసుకొని సపరేట్గా తీసుకున్నాను. హ్యాండ్స్కి మనం తీసుకుంది జాకెట్ ముక్క కాబట్టి దాంట్లో మనకు హ్యాండ్స్కి 12 అంగుళాల పొడవుకైతే ఒక పక్కన పెట్టేసుకొని మిగిలింది ఇలా 26 అంగుళాలు అయితే వచ్చింది. దాన్నే పొడవు వరకు అయితే సరిపోతుంది. అంటే ఈ కుర్తీ పొడవు ఎంత ఉంటుంది కూడా చెప్తాను. ఇప్పుడు 6 అంగుళాలకి ఇలా అయితే మార్కింగ్ అనేది చంక్రం తీసుకుంటున్నాను కదా. మనకు 9 అంగుళాలు అయితే ఉండాలి. ఇక్కడ క్లాత్ అనేది జరిగింది కాబట్టి దాన్ని అడ్జస్ట్ చేసి చూసుకుంటున్నాను. క్లాత్ పూర్తిగా ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ముందు ఇక్కడ షోల్డర్ అనేది 6 అంగుళాలు రావాలి. నేను క్లాత్ జరిపాను కదా, దానివల్ల ఇట్లా మళ్ళీ మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా 6 అంగుళాలు వచ్చింది లేనిది చూసుకుంటూ అయితే పెట్టుకోవాలి. 8 అంగుళాలు చెస్ట్ అనేది ఉండాలి. 1 అంగుళం అయితే ఖర్చు అనేది సరిపోతుంది. ఈ విధంగా తీసుకోవాలి. 2 అంగుళాలు మెడ వెడల్పు. మళ్ళీ అదే మెడ పొడవు వచ్చేసి 2.5 అయితే తీసుకుంటాను. ఎందుకంటే మరి చిన్నగా ఉంది. 2 అంగుళాలు అంటే బాబుకి కొలిచి చూస్తే టైట్గా ఉన్నట్టుగా అనిపించింది. ఎందుకు ఫ్రీగా కుట్టుకోవచ్చు కదా అని చెప్పి నేను 2.5 అయితే పెట్టాను. మనకు ఫ్రీగా రావాలి అంటే 1 అంగుళం అయితే సరిపోతుంది. మనం 3 అట్లా తీసేసామంటే ఇంకా అంత అందంగా అనిపించదు కదా. అందుకు మనం కొద్దిగానే పెంచుకుంటూ అయితే చూసుకోవాలి. ఇక్కడ 4 పొరలు అయితే వేసాను కదా, అందుకు బ్యాక్ పార్ట్కి ముందు ఒక 1 ఇంచ్ అయితే ఇలా రౌండ్ అనేది తీసేసుకుంటున్నాను. సపరేట్ చేసేసి అప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చూపిస్తాను. ఇక్కడైతే మనం మార్కింగ్ ఏ విధంగా చేసుకున్నామో అంతే. వెడల్పు అనేది 9 అంగుళాలు, పొడవు అనేది 26 అంగుళాలు. ఈ పొడవు కూడా మనం పిల్లలకి ఎలా తీసుకోవాలంటే మోకాలు కిందకి అయితే తీసుకుంటే సరిపోతుంది. మోకాలు దాటిన తర్వాత ఒక 2 బెత్తులు ఉంటుంది కదా, మనం బెత్తులతో కొలిచినప్పుడు 2 బెత్తులు అయితే ఇట్లా పొడవు అనేది పెంచుకుంటే సరిపోతుంది అనమాట. మరి ఎక్కువ పొడవు ఉన్నా కానీ అంత లుక్గా ఉండదు. మళ్ళీ ఇంకా తక్కువ ఉన్నా షార్ట్ అయిపోయి ఇంకా అది అసలు బాగోదు. మనం చూసుకొని ఇలా మోకాలు కిందకి అయితే మనం పెట్టుకుంటే పిల్లలకు చాలా బాగుంటుంది ఈ కుర్తీ అనేది. ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే చేశాను కదా, ఇలా నెక్ మెడ అనేది ఈ విధంగా మనం రౌండ్గా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా మనం ఇంత మెడ అనేది పెట్టుకోవటం వల్ల పిల్లలకు ఫ్రీగా ఉంటుందన్నమాట, వేసుకోవడానికి తీసుకోవడానికి. ఓపెన్స్ కూడా పెడతాము, దానివల్ల వాళ్ళకి ఇంకా ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ ఓపెన్స్ కూడా నేను చూపిస్తాను. మనం 8 అంగుళాలు అయితే పెట్టుకుంటే మనం స్టిచ్ చేసేసరికి 9 అంగుళాలు అయితే వస్తుంది. ఇట్లా మార్కింగ్ చేస్తున్నాం అనమాట. 9 అంగుళాలకు మార్కింగ్ చేశాను. 8 అంగుళాలకు అయితే కటింగ్ అనేది చేస్తున్నాను. మనం 8 అంగుళాలు పెట్టుకుంటే స్టిచ్ చేస్తే కొంచెం ఆ ముక్కు దగ్గర ఒక 2-3 కుట్లు అట్లా కుడతాం కదా, దానివల్ల మనకు 9 అంగుళాలు అనేది కనిపిస్తుంది. అందువల్ల ఇలా 8 అంగుళాలకైతే నేను ఈ ఓపెన్ అనేది ఇచ్చాను. ఫ్రంట్ పార్ట్లో చంక దగ్గర లోతు తీసాను. ఇదంతా కూడా ఇక్కడ చూపిస్తున్నాను. 2 పొరలు కూడా పెట్టేసి మనం ఈ టాప్కి కట్స్ ఎలా ఇచ్చుకోవాలి అనేది చూపిస్తున్నాను. షోల్డర్ దగ్గర నుంచి ఇలా చూసుకుంటే 15 అంగుళాల పొడవు దగ్గర అయితే ఇలా కట్స్ అనేది మార్క్ చేసుకోవాలి. మనం ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గరలోనే మనం జేబు అనేది స్టిచ్ చేసుకుంటాం కదా, అదైతే జేబు కూడా ఇక్కడ మనం అటాచ్ చేసుకోవడానికి గుర్తుగా కూడా ఉంటుంది. ఓపెన్స్ కింద వైపుకు కుట్టుకోవడానికి గుర్తుగా ఉంటుంది. కాబట్టి మనం ఇలా టక్స్ అయితే ఇచ్చుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ అనేది
ఈ విధంగా తీసుకుంటున్నాను. హ్యాండ్స్ మనం ఇలా చంక రౌండ్ ఎంత ఉందో కొలుచుకుని దాన్ని బట్టి తీసుకోవాలి. మనకు క్లాత్ అనేది తక్కువగా తీసాం కాబట్టి ఇలా ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అయితే ఇలా క్రాస్ అనేది తీస్తున్నాను. మనం ఇలా క్రాస్ అనేది తీసుకోవటం వల్ల పిల్లలకు ఇది ఫ్రంట్ వైపు ముడతలు అనేవి రాకోకుండా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. మనం క్రాస్ అనేది తీసుకోవాలి. మామూలుగా పెద్దవాళ్ళకైతే ఇట్లా చంక వైపు తీస్తాం కదా, చిన్న పిల్లలకైతే ఇట్లా నెక్ వైపు తీస్తే మనకు మంచిగా కుదురుతుంది అనేది అయితే ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ హ్యాండ్స్ పొడవు అనేది వెడల్పు అనేది చూపిస్తున్నాను. ఇక్కడ హ్యాండ్స్ అనేది మనం ఎలా తీసుకోవాలనేది చూస్తున్నాను. హ్యాండ్స్ ఈ విధంగా ఇక్కడ 2 అంగుళాలు అయితే చంకదింపు అనేది సరిపోతుంది చిన్న పిల్లలకు. పొడవు హ్యాండ్స్ పొడవు వచ్చేసి 11.5 అయితే వచ్చింది. మనకు ఇక అంత పొడవుకి అయితే పెడుతున్నాను. చిన్నపిల్లలే కాబట్టి అంటే మా చేతి కిందకే వచ్చింది. చిన్న పిల్లవాడే కాబట్టి మా చేతి కిందకే వచ్చింది. అంటే మా చేతి కిందకే వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. మా చేతి పైకి రాకోకుండా కిందికి వచ్చేలాగా చూసుకోవాలి. హ్యాండ్ కూడా ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. మార్కింగ్ చేసిన విధంగా హ్యాండ్ కటింగ్ కూడా చాలా అంటే చాలా సింపుల్. మామూలుగా బ్లౌజ్కి ఏ విధంగా మనం చేసుకుంటామో సేమ్ అంతే. దీనికి కూడా కొద్దిగా క్రాస్ అనేది తీసుకోవాలి. మనం బ్లౌజ్కి లోత్ అనేది తీసుకుంటాం కదా, సేమ్ అంతే. అదేవిధంగా ఒక 1/2 ఇంచ్ ఇలా తీసుకుంటే సరిపోతుంది. మనం ఈ క్రాస్లు అనేది తీసుకోకుండా కుట్టేసామంటే ముడతలు వచ్చేస్తాయి. అలా రాకుండా ఉండాలంటే ఈ విధంగా చూసుకొని క్రాస్లు అనేవి తీసుకోవాలి. ఇక్కడ మనం జేబుకి నేను కటింగ్ చేసేది అయితే చూస్తున్నాను. జేబుకి 2 అంగుళాలు అనమాట. మనం కట్స్ అయితే ఇచ్చాం కదా, షోల్డర్ దగ్గర నుంచి 15 అంగుళాలకు ఒక కట్స్ ఇచ్చాం కదా, అక్కడ నుంచి 2 అంగుళాలకు అయితే మార్కింగ్ చేశాను. మళ్ళీ ఆ 2 అంగుళాల దగ్గర నుంచి ఒక 4 అంగుళాలకు అయితే ఈ విధంగా మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇక్కడ జేబు అనేది స్టిచ్ చేసుకోవాలి. ఈ గ్యాప్ లో జేబు అనేది స్టిచ్ చేసుకోవాలి. అది ఎలాగో అనేది స్టిచ్చింగ్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇప్పుడైతే కటింగ్ వీడియో కాబట్టి జేబు కటింగ్ కూడా చూపిస్తాను. మనకు ఖర్చు అనేది ఒక 1 ఇంచే ఉంటుంది. ఈ 1 ఇంచులోనే మనం క్రాస్ అనేది కూడా తీసుకోవాలి. షేపు డ్రెస్కి టాప్కి ఏ విధంగా మనం తీసుకుంటాము క్రాస్ అనేది ఇలా సగంగా పెట్టుకొని కట్స్ దగ్గర నుంచి చంక దగ్గర నుంచి సగంగా అయితే పెట్టుకొని ఇక్కడ 1/2 ఇంచ్ అనేది ఇలా క్రాస్ అనేది తీసుకోవాలి. రౌండ్ షేప్ అనమాట. ఈ విధంగా రౌండ్ అనేది తీసుకోవాలి. ఈ 1 ఇంచ్ దగ్గరికి మనం కట్స్కి ఫోల్డింగ్ అయితే చేస్తాం కదా డ్రెస్కి చేసినట్టు, అందుకని ఆ 1 ఇంచ్ దగ్గర ఆపేసుకోవాలి. ఇట్లా మనం ఇదే మార్కింగ్ మీద అయితే ఖర్చుకు వదులుకొని కొద్దిగా క్రాస్ అనేది ఇక్కడ తీస్తున్నాను చూడండి. అదే విధంగా కొంచెం క్రాస్ ఒక 1/2 ఇంచ్ క్రాస్ అనేది చూడాలి. ఇట్లా 4 మడతలు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇట్లా సమంగా చూసుకొని ఇట్లా కొద్దిగా క్రాస్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనం జేబు స్టిచ్ చేసుకోవడానికి వీలుగా ఇక్కడ చిన్న చిన్న గుర్తులు అయితే పెట్టుకున్నాం కదా, అక్కడ టక్స్ అయితే ఇచ్చేసుకోవాలి. ఈ విధంగా ఇచ్చి మనం ఇక్కడ ఈ ప్లేస్ లో అయితే మనం జేబు అనేది స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. నేను జేబు కటింగ్ కూడా చూపిస్తాను చూడండి స్కిప్ చేయకుండా. ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే మనం కుర్తీ అనేది నీట్ గా కటింగ్ అనేది వచ్చేస్తుంది. మనం ఎంత నీట్ గా కటింగ్ చేస్తే అంత నీట్ గా స్టిచ్చింగ్ అనేది వస్తుంది. మనం స్టిచ్చింగ్ లో చేయాలి అంటే హడావిడిగా కుట్టేసినప్పుడు ఒక్కొక్కసారి మర్చిపోతారు కదా. ఇక్కడైతే నేను 4 ఇంచులకి అయితే ఇలా పొడవుగా తీసేసుకుంటున్నాను. 2 జేబులు ఉంటాయి కదా దానికన్నమాట. ఇలా అయితే చూసుకుంటున్నాను. పొడవు అనేది మనకు ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు ఇక్కడ కట్స్ కిందకి మనకు 1 అంగుళమే కనిపించాలన్నమాట. జేబు అనేది ఎక్కువ పొడవుగా కనిపించకుండా 2 అంగుళాలైనా కనిపించవచ్చు, పర్వాలేదు. ఇంకెక్కువగా కనిపించుకోకుండా అయితే మనం ఇక్కడ జేబు అనేది చూసుకోవాలి. జేబు పొడవు ఎంత వస్తుంది అనేది చూసుకోవాలి. ఇక్కడ జేబుకి ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి.
లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుంటే మనం స్టిచ్ చేసేటప్పుడు అంత క్లాత్ అయితే పోతుంది కదా, అది కూడా లెక్కే. ఆ క్లాత్ తో కూడా ఇట్లా మనం అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ జేబు అనేది కటింగ్ చేస్తున్నాను. 4 అంగుళాల వెడల్పుతో అయితే ఆ జేబు అనేది తీసుకున్నాను. ఇప్పుడు మనం ప్రతిదీ కూడా ఉక్స్ పట్టి కాజా పట్టికి ఏ విధంగా తీసుకుంటామో సేమ్ అంతే తీసుకోవాలి. ఇది కూడా మన బ్లౌజ్ పీస్ అనేది కరెక్ట్ గా సరిపోతుంది. మీటర్ ముక్కలు అయితే వస్తుంటాయి కదా డిజైన్స్, వాటిలో అయితే మనం కరెక్ట్ గా సరిపోయినంతగా అయితే చూసుకొని తీసుకోవటమే. ఇంతేనండి ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కనుక కామెంట్ చేసి లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవి కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ జేబు అయితే తీసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ లో జేబు కోసం అయితే ఇట్లా పొడవు అనేది మనకు ఈ క్లాత్ మెడ దగ్గర అయితే వచ్చింది కదా, ఆ క్లాత్ చంక దగ్గర వచ్చింది. ఆ క్లాత్ అనేది జేబు కోసం అయితే యూజ్ చేసుకుంటున్నాను. వెడల్పు 5 అంగుళాలు, పొడవు 5 అంగుళాలు, అలా మనం ఖర్చులతో కలిపి చూసి తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇది కరెక్ట్ గా మనం ఏం తాన్లో తీసుకున్న మీటర్ ముక్కలు కాదు కదా, మనకు ఇది బ్లౌజ్ పీస్ కాబట్టి ఆ పీస్ కి అడ్జస్ట్ అయ్యేలాగా అయితే సరిపోతుంది. 3-4 సంవత్సరాల పిల్లలకు కరెక్ట్ గా సరిపోతుంది మీటర్ ముక్క అనేది.